ఎన్నికల్లో గెలిచిన నేతలు తమ కార్యకర్తలు తమను గెలిపించిన ప్రజల కోసం ఆత్మీయ సమావేశాలు పెట్టుకోవటం చూస్తూనే ఉన్నాం. కార్యకర్తలు ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసి వారికి మంచి విందు అందించి పంపిస్తారు. అయితే కర్ణాటకలోని ఓ బీజేపీ ఎంపీ మాత్రం అక్కడితో ఆగలేదు. ఆత్మీయ సమావేశానికి వచ్చిన వారందరికీ ఉచితంగా లిక్కర్ పంపిణీ చేశారు. సదరు ఎంపీ గారు చేసిన ఈ పని ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కర్ణాటకలోని చిక్కబల్లాపూర్ లోక్సభ స్థానం నుంచి మాజీ మంత్రి కె సుధాకర్ గెలుపొందారు. బీజేపీ తరపున పోటీ చేసిన సుధాకర్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంఎస్ రక్షా రామయ్యపై 1.6 లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. అయితే తనకు భారీ విజయాన్ని అందించిన చిక్కబల్లాపూర్ ఓటర్లకు పార్టీ ఇవ్వాలని సుధాకర్ నిర్ణయించుకున్నారు. ఆదివారం బెంగుళూరు శివారులో అభినందన సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు ట్రక్కుల్లో లిక్కర్ బాటిళ్లను తీసుకెళ్లారు. ఆదివారం మధ్యాహ్నం 12:30 సభ ప్రారంభం కాగా భోజనానికి ముందు అందరికీ లిక్కర్ పంపిణీ చేశారు. జనాలు క్యూ లైన్లలో నిలబడి బీరు, లిక్కర్ బాటిళ్లను అందుకున్నారు. ఈ లిక్కర్ పంపిణీ కార్యక్రమానికి పోలీసు బందోబస్తు కూడా ఉంది. అభినందన సభలో ఎంపీ సుధాకర్ పబ్లిక్ గా అందరికీ లిక్కర్ పంపిణీ చేయటం ఇప్పుడు కర్ణాటకలో తీవ్ర దుమారం రేపుతోంది. పోలీసుల సమక్షంలో లిక్కర్ పంపిణీ చేయటం మరిన్ని విమర్శలకు తావిచ్చింది. అధికార కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఎంపీపై మండిపడుతోంది. దీనికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమాధానం చెప్పాలని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ డిమాండ్ చేశారు. అయితే ఎంపీ సుధాకర్ ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి అన్ని అనుమతులు ఉన్నాయని బెంగళూరు రూరల్ పోలీసులు చెప్తున్నారు. లిక్కర్ పంపిణీ చేయడానికి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి సుధాకర్ పర్మిషన్ తీసుకున్నారని పోలీసులు తెలిపారు. అలాగే సభ నిర్వహణకు పోలీసు బందోబస్తు కావాలని కోరారని వివరించారు.